ఓకే 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 అరకు సువార్త 2వ తారీఖు ఫిబ్రవరి 2026 మీకు తెలుసుకుందమ్మా. ఎందుకని సార్ మనం అందరూ కూడా దేవుని బిడ్డలమే కదా. అయితే భూమి మీద జీవితం అయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి సార్. అయితే మన దేవుడి దగ్గర మన పాపం అడ్డుపడుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా పాపం అడ్డుపడుతుంది. మన పాపాన్ని అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించడానికి దేవుడే భూమి మీద మానవుడిగా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన ఆ యేసుక్రీస్తు వారు మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుప్రభుని నమ్ముకోవడం ద్వారా పాపాలు క్షమించబడి మరణం తర్వాత స్వర్గానికి వెళ్తాం. భూమి మీద కూడా దేవుడు మంచి ఆరోగ్యం మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు. ఇది నాన్న తెలుసుకోండి నాన్న. తెచ్చుకు వెళ్ళాను నాన్న. తమ్ముడు నాన్న బాబు యేసుప్రభు సువార్త నాన్న తెలుసుకోండి అమ్మ. నాన్న తమ్ముడు యేసయ్య తెలుసుకొని తెచ్చుకు వెళ్ళండి అమ్మ. అమ్మా బాగున్నారమ్మా? అమ్మా ఇది యేసుప్రభు వారి సువార్త అమ్మా. ఖాళీగా ఉంది. సరే అమ్మా. అలా పర్లేదమ్మా. యేసయ్య కోసం వినండి. ఎందుకంటే అమ్మా అలాగ అయ్యో పర్లేదు. డబ్బుల కోసం కాదు. అయ్యో డబ్బులు అనుకున్నారా? అయ్యో తప్పు ఫ్రీ అమ్మా. డబ్బులు ఏం కాదు. ఉంచను పోను మీ దగ్గర పోను. అలాగే సరే అలాగ ఓకే. అవునా అలాగ ముద్దులే తీసుకొద్దామా. అయితే మేము ఏం చెప్తున్నాంటమ్మా, మనందరూ మనుషులేం కదా. మనల్ని అందరినీ పుట్టించింది దేవుడే. అయితే మరలా చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటమ్మా భూమి మీద మనం తెలుసో తెలియక ఏవో పాపం చేసాం అందరూ. ఈ పాపంతో ఇలా మరణించినట్టయితే దేవుడి స్వర్గానికి వెళ్ళాం. స్వర్గానికి వెళ్ళలేని వారు శిక్షకు వెళ్తారు. దాన్ని నరకం అన్నారు. నరకంలో అగ్నిగుండం యుగ యుగాలు కూడా భరించలేని బాధమ్మ. ఇది మనకు తెలియటం లేదు, దేవుడికి తెలుసు. అందుకే ఆ దేవుడే శరీరధారిగా భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. మీరు బ్రహ్మదేవుడు అన్నారు కదా. బ్రహ్మ అంటే అర్థం గొప్ప అని అర్థం. అంటే గొప్ప దేవుడు. ఆ దేవుడే నేను చెప్పేది అదేనమ్మా. అందుకే అంటున్నాను. ఆ దేవుడే ఆ దేవుడే మానవుడిగా జన్మించినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. పాపం నుండి రక్షించేవాడు, బాధల నుండి రక్షించేవాడు, నరకం నుండి రక్షించేవాడు. రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఏమనుకుంటున్నాంటే ఆ దేవుడు మానవుడిగా రాకమునుపు రకరకాల రూపాలు మనం చెక్కుకున్నాం. ఈయనకి 3 ముఖాలు ఉంటాయి, 4 ముఖాలు మనం చెక్కుకున్నాం. అది అంత కాదు, అది మనం ఊహించిన బొమ్మ. కానీ బ్రహ్మదేవుడు గొప్ప దేవుడు అని అర్థం. ఆ దేవుడే మానవుడిగా నరావతారుగా యేసు అనే నామంలో జన్మించారు. యేసు అనే మనందరం చేసిన తప్పులకి పాపాలకున్న శిక్షను యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పాపాలు క్షమించబడతాయి. పాపాలు క్షమించబడితేనే మరణం తర్వాత స్వర్గానికి వెళ్ళగలం, లేదంటే శిక్ష ఉంటుంది. కాబట్టి నరకం తప్పించడానికే దేవుడు మానవుడిగా జన్మించి మన కోసం ప్రాణం పెట్టారమ్మా. ఆయన తెలుసుకొని పాపక్షమాపణ పొందుకోవడం చాలా మంచిది. ప్రయత్నం చేయండి ఇదమ్మా. సరే అమ్మా తెలుసుకోండి. అలాగే అమ్మా. మీరు ఎక్కడ సార్? సంతోషం సార్. ఈ భూమి మీద మనుషులందరినీ దేవుడు చేశాడమ్మా. ఆ మనుషులందరిలో పాపం ఉండి దేవుడి దగ్గర రాలేకపోతున్నారు. వాళ్ళందరూ రావాలని మనుషులందరి కోసం దేవుడు మానవుడిగా పుట్టి ప్రాణం పెట్టేశాడు. ఇప్పుడు ఆ దేవుడు ఎవరో తెలుసుకుంటేనే ఆ దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకుంటేనే దేవుడి దగ్గరికి వెళ్ళగలం స్వర్గానికి. కానీ మనుషులు తెలియటం లేదు. కాబట్టి మా దేవుని తెలుసుకున్న మాలాటోళ్ళకి దేవుడు చెప్తాడు, నువ్వు ఆ కొండ ఎక్కువ ఈ కొండ ఎక్కువ అనేది చెప్పి బలము కూడా ఆయన ఇచ్చి పంపిస్తున్నాడు. దేవుడు పంపించకపోతే మనం ఏం చేయగలం తల్లి? మనం ఏం చేయలేం. కాబట్టి అమ్మ మిమ్మల్ని కూడా దేవుడు ప్రేమించి మీ దగ్గర మనం పంపించాడటమ్మా. దేవుని తెలుసుకోండి, నిజమైన దేవుని తెలుసుకోండి, యేసయ్యని నమ్ముకోండి. మరి అదే ఆయనే. అందుకేనమ్మా ఆ పుట్టించిన దేవుడే యేసు నామములో పుట్టాడు మన పాపాలకు శిక్ష భరించడానికి. మీకు అర్థమైందమ్మా? మనల్ని పుట్టించిన దేవుడే అమ్మా. మనల్ని పుట్టించిన దేవుడే మన పాపాలు క్షమించి నరకం తప్పించడానికి మానవుడిగా పుట్టాడు. అలా పుట్టినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఆ దేవుడిని నమ్ముకొని ఆ నామంలో బాప్తిసం తీసుకుంటేనే మన పాపాలు క్షమించబడి దేవుడి స్వర్గాన్ని చేరగలం. ఎట్లమ్మా? స్వర్గాన్ని చేరాలి. యేసయ్య నమ్ముకొని తల్లి. తమ్ముడు యేసుప్రభు సువార్త దేవుని తెలుసుకొని చర్చికి వెళ్ళామా అన్న. ఇది యేసుప్రభు సువార్త మీరు చాలాసార్లు వినే ఉంటారు. దేవుని నమ్ముకోండి అన్న, దేవుని తెలుసుకోండి. ఎందుకంటే మతం కోసం కాదు కానీ అన్న, మన అందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏదో రోజు ఈ భూమిని వదిలేసి మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అలా వెళ్ళినప్పుడు మనలో ఉన్న పాపం అడ్డుపడుతుంది అన్న. పాపంతో చనిపోయిన వాడిని ఎవరిని కూడా దేవుడు చేర్చుకోడు.
దేవుడు చేర్చుకోలేని వారు శిక్షకు వెళ్తారు. దాన్నే నరకం అన్నారు, అగ్నిగుండం, యుగ యుగాలు కూడా భరించలేని బాధ. అమ్మ ఇదిగోండి, ఖాళీగా ఉన్న పిల్లలతో చదివించండి. ఏటమ్మా? అమ్మా మేము వచ్చింది ఎందుకంటే పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, మీరు కూడా వెళ్ళండి అమ్మా. ఎందుకు మేము చెప్తున్నాంటమ్మా, మనందరం మనుషులే కదమ్మా. ఏదో రోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి, ఈ భూమి మీద మనం తెలుసో తెలియక చేసిన పాపాలు అడ్డుపడతాయమ్మా. పాపాలతో చనిపోయిన వారిని ఎవరు దేవుడు రానివాడు ఎవరినైనా. ఎందుకైనా మనలో పాపం ఉంటే స్వర్గలోకంలో మనం అడుగు పెట్టలేమమ్మా. ఈ సంగతి మనకు తెలియటం లేదు, కానీ దేవుడికి అంతా తెలుసమ్మా. అంతా తెలుసు కాబట్టి మనలో పాపాన్ని తొలగించడానికి ఆ దేవుడే భూమి మీదకి మానవుడికి వచ్చాడు. మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష అంతా దేవుడే భరించాడు. ఏటమ్మా? ఆ యేసయ్య నమ్ముకుంటేనే మన పాపాలు క్షమించబడతాయి, దేవుడిని స్వర్గాన్ని చేరగలుగుతాం. ఏ తల్లి? మరి మీ పిల్లలు వెళ్తున్నారు కదా, పిల్లలతో పాటు మీరు కూడా వెళ్ళండి అమ్మా చర్చికి. తల్లి యేసయ్యని నమ్ముకోండి అమ్మా. తమ్ముడు సువార్తపత్రిక అమ్మా, అమ్మా చెల్లెమ్మా, యేసుప్రభు సువార్తపత్రిక తల్లి యేసయ్యని తెలుసుకోండి అమ్మా, నిజమైన దేవుడు అంటమ్మా. అమ్మా యేసుప్రభు సువార్తపత్రిక అమ్మా, యేసయ్యని తెలుసుకోండి తల్లి. ఓకేలే అమ్మా, ఇది మతం కాదు కానీ యేసుక్రీస్తు వారి కోసం మనందరూ దేవుడి దగ్గర నుండి వచ్చామమ్మా కదా. మన దేవుడి ద్వారా దేవుడే మన అందరినీ పుట్టించాడు, దేవుడి ద్వారా ఇక్కడికి వచ్చామేటమ్మా. ఈ భూమి మీద మన పని అయిపోయిన తర్వాత మరలా చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, వెళ్ళాలి కదమ్మా. అయితే మనం తెలుసో తెలియక చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయమ్మా. ఈ పాపంతో చనిపోతే పాపములే మనల్ని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్డుపడతాయి. ఈ సంగతి మనకు తెలియటం లేదు కాబట్టి మన పాపాలు తొలగించి ఆయన దగ్గర చేర్చుకోవాలని దేవుడే మానవుడిగా జన్మించారు. మనం చేసిన తప్పులకి పాపాల శిక్ష భరించారు యేసుక్రీస్తు. మన కోసం చనిపోయి తిరిగి లేచారు. ఆయన తెలుసుకోవడం ద్వారా పాపాలు క్షమించబడి మరణం తర్వాత దేవుడి పరలోకానికి మనం చేరగలం. చనిపోయిన తర్వాత స్వర్గం ఉన్నదో లేదో మనకు తెలియదు, నరకం ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు కూడా. కానీ మనం తెలియలేని దేవుడు తెలుస్తాము. ఆయన తెలుసు కాబట్టి చెప్పడానికి వచ్చారు, మన కోసం ప్రాణం పెట్టారు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మ, తప్పులేదు. ఏదన్నా వెళ్తాం అదే. ఈ సాయంత్రం సింగవరంలో సినిమా వేస్తాను, సువార్త అండి. సువార్త పాటు సినిమా వేస్తున్నాం తమ్ముడాల ద్వారా చదవండి బ్రదర్. అంటే ఇది ఇందులో చిన్నది గొంగళపూరు గురించి ఒక వృత్తాంతం రాసాం. మనందరికీ తెలిసిన విషయం. భూమి మీద ఏ ప్రాణికి 2 జీవితాలు ఉండవు, గొంగళ పురుగు మాత్రం 2 జీవితాలు ఉంటాయి. అదే గొంగళ పురుగే సీతాకోక చిలకలా మారుతుంది కదా. అంటే అది సాదృశ్యం ఏంటంటే భూమి మీద మన జీవితం గొంగళ పురుగు లాంటిది. అంటే కొన్ని సందర్భాల్లో గొంగళ పురుగు జీవితం తనకే నచ్చదు కదా. అటు ఇటు వెళ్ళిపోతుంటే మనం నెట్టేస్తే ఎవరు ఇష్టపడం, ఇలా నెట్టేస్తుంటాం. కానీ దేవుడు తన దీనస్థితిని చూసి దాన్ని రెక్కలిచ్చి కొత్త జీవితంతో అదేమైందంటే ఇంకా ఆకాశంలో ఎగురుకుంటూ తిరిగింది. అంతకుముందు రెక్కలు లేవు, తర్వాత రెక్కలు ఉన్నాయి. ఇది మనిషి జీవితం సాదృశ్యం లేదు. భూమి మీద మన జీవితం గొంగళ పురుగే. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎదుటోళ్ళని చూసినప్పుడు వాళ్ళ బ్రతుకు చాలా బాగుంది, ఏంటి నా బతుకు ఇలాగ అయిపోయింది అనే బాధ అనిపిస్తుంది. అంటే ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి బ్రదర్. శ్రమలు లేని మానవుడు అంటే భూమి మీద ఎవరు లేరు, అందరికీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఆడే లైఫ్ చూడి అంత హ్యాపీగా ఉంది, నేనున్నాను, నా బతుకు ఏంటి ఇలాగ అయిపోయింది అనే బాధ ఉంటుంది. అంటే మన బతుకు ఒక్కోసారి మనం నచ్చదు, ఒక్కోసారి మన బతుకు మన ఫ్యామిలీ మెంబర్స్కు మన ఇరుగు పొరుగు నచ్చదు. కానీ
మనల్ని పుట్టించిన దేవుని మనం తెలుసుకున్నప్పుడు మన జీవితం ఎక్కడే సీతాకోక చిలకలా మారుస్తాడు. అప్పుడు మన బ్రతుకు మనకు సంతోషం అనిపిస్తుంది. మన ద్వారా మన బ్రతుకు మన కుటుంబానికి కూడా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే బ్రదరు, మనందరికీ మరణం ఉన్నదండి. మరణాన్ని ఎవ్వరం కూడా తప్పించుకోలేం. ఏదో ఒక రోజు మన భూమి నదికి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళినప్పుడు మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర మనం వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ భూమి తెలుసో తెలియక చేసిన పాపంలు ఉంటాయి. ఈ పాపంలన్నీ అడ్డవుతాయి. ఈ పాపాలు మనం క్షమించబడితేనే దేవుడి స్వర్గానికి వెళ్ళగలం. ఈ సంగతి మనకేం తెలియటం లేదు. దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. కాబట్టి దేవుడే మానవుడికి భూమి మీదకి వచ్చి మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో ఆ శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించాడు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి చేశాడు. ప్రభువుని నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడి దేవుడి రాజ్యానికి వెళ్తాం. ఇది మతానికి సంబంధించిన కాదు, కానీ ఒక మాయమాటలు చెప్పేసి మీరు దేవుని నమ్ముకున్న మేడల మీద మేడలు కట్టేస్తే అది ఆ ఉద్దేశం కాదు. కానీ ప్రతి మనిషికి పాపక్షమాపణ అవసరం బ్రదర్. ఆడు మేడలో ఉన్నా కూరుపాకలో ఉన్న మనిషిగా ఉంటాయి. ధనవంతుడని కావచ్చు, పేదవాడు కావచ్చు, మనిషిగా ఉన్న ప్రతి మనిషిలో పాపం ఉంది. పాపం లేని మానవుడు ఎవ్వరు లేరు. కాబట్టి మనందరికీ పాపక్షమాపణ అవసరం. అది ఇవ్వడానికి యేసయ్య వచ్చారు. పాపక్షమాపణ ఇస్తారు. భూమి మీద కూడా ఒక చిలలో మన జీవితాన్ని మారుస్తారు. బ్రదర్ తెలుసుకోండి, మీ మతం కాదు, మీ దగ్గర ఉన్న చర్చికి వెళ్ళండి బ్రదర్. నాన్నగారు యేసుప్రభు సువార్తల్ని తీసుకోండి. యేసయ్య నమ్ముకోండి అన్న. యేసయ్య నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఏంటన్నా యేసయ్య నమ్ముకోండి. కాంతి గలవాడు అదిగదిగో వస్తున్నాడు, కోటి సూర్యుల కాంతి గలవాడు అదిగదిగో వస్తున్నాడు, కోటి సూర్యుల కాంతి గలవాడు నా కోసమే